ఇప్పుడు మనం రిజాల్యూషన్ గురించి చూద్దాం. రిజాల్యూషను అసలు కొత్త ఫైల్ ఎలా తీసుకోవాలి? మనం ఫస్ట్‌లో అనుకున్నాం కదా! తర్వాత చెప్పుకుందామని. మాక్సిమం ఈ డాష్‌బోర్డ్‌లో ఉన్న టూల్స్ మాక్సిమం కవర్ చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు ఒకసారి రిజాల్యూషన్ చూసుకుందాం. అసలు రిజాల్యూషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇంచెస్ నుంచి వద్దాం. సైజెస్ నుంచి వద్దాం. అసలు సైజెస్ ఎలా తీసుకోవాలి? ఏదైనా ఫిజికల్ ఆబ్జెక్ట్ ఒక బిజినెస్ కార్డ్, విజిటింగ్ కార్డ్ కానీ, ఒక పాంప్లెట్ కానీ, లేకపోతే ఒక బుక్ కానీ, ఏదైనా కార్డు, ఇన్విటేషన్ కార్డు కానీ, ఇవన్నీ మనం ప్రింటింగ్ ఎలా ఉంటుందో ఆ సైజెస్ మనం తీసుకోవాలి. అంటే ఒకవేళ మనకి తెలియదు అనుకుంటే ఆల్రెడీ ప్రింట్ అయినవి ఉంటాయి కదా మన దగ్గర. విజిటింగ్ కార్డు ఉంది. దాన్ని కనుక మనం స్కేల్తో కొలిస్తే కొంతమంది ఇంచెస్లో చేస్తారు, కొంతమంది సెంటీమీటర్స్లో చేస్తారు. స్కేల్కి రెండు వైపులా ఉంటుంది కదా, ఇంచెస్ ఉంటుంది, సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, ఇంచెస్ ఉంది ఒకవైపు, ఒకవైపు సెంటీమీటర్స్ ఉంటుంది. సో మనం కొలవడానికి ఈజీగా మనకి ఏది అలవాటు ఉంటే అది దాంతో కొలుచుకోవచ్చు. ఒక్కొక్క ప్రింటింగ్ ఒక్కొక్క రకంగా కొలుస్తుంటారు. ప్రస్తుతానికి మనం విజిటింగ్ కార్డ్ అనుకుందాం. అది ఇంచెస్లో అయితే 3.5 3.5 ఇంచ్ విడ్త్ ఉంటుంది, హైట్ 2 ఇంచ్ ఉంటుంది. దీనికి రిజాల్యూషన్ 300 పెడతాం ప్రింటింగ్కి. అసలు ఈ రిజాల్యూషన్ అంటే ఏంటి? పిక్సెల్ పర్ ఇంచ్ అనమాట. అసలు రిజాల్యూషన్ అంటే ఏంటంటే ఒక ఫైల్ తీసుకున్నప్పుడు, ఒక 1 ఇంచ్ ఫైల్ తీసుకుందాం. 1 ఇంచ్ విడ్త్, 1 ఇంచ్ హైట్. దీనికి 36 పిక్సెల్స్ ఉండాలి అనుకుందాం. 36 పిక్సెల్స్ ఉంటే చూడండి ఫైల్ ఎంత చిన్నది వచ్చిందో. ఇప్పుడు మనం ఇమేజ్ ఒకటి తీసుకొని కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తే చాలా పెద్దది వస్తుంది. ఇది ఎంత పెద్దది ఉందో, చాలా పెద్దది వచ్చింది. ఇది చిన్నది చేద్దాం, అందులో పట్టేంత. చూడండి ఎంత చిన్నది అయిపోయిందో, పేస్ట్ చాలా చిన్నది అయిపోయింది కదా. ఇది 32 రిజాల్యూషన్లో ఉంటే, ఒక ఫైల్ 36 రిజాల్యూషన్లో ఉంటే, అంటే అన్ని డాట్స్ అనమాట. ఒక ఇంచుకి ఎన్ని డాట్స్ ఉండాలి అనేది రిజాల్యూషన్. డాట్ పర్ ఇంచ్ అంటారు, డిపిఐ. ఇంకోటి చూద్దాం, సేమ్ 1 ఇంచ్ ఫైలే, ఇది కూడా 1 ఇంచే తీసుకుందాం. 1 1 ఇది 72 రిజాల్యూషన్ తీసుకుందాం. ఇక్కడ సేమ్ ఇమేజ్ కాపీ ఇక్కడ పేస్ట్ చేశా, ఇక్కడ చిన్నది చేసిన సేమ్ అందులో పట్టేంత. చూడండి 1 ఇంచ్ పర్ డాట్ ఇంచ్ అంటే దాని మీద కొంచెం రిజల్యూషన్ కొంచెం బెటర్గా వచ్చింది. దాని మీద చూడండి, ఆ ఇమేజ్ మీద అంటే 36 ఇంచెస్ అయితే ఇదిగో ఇట్లా ఉంది. 36 డాట్ డిపిఐ అయితే పిక్సెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ పిక్సెల్స్ అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ చూడు ఒక్కొక్క పిక్సెల్ ఎంత సైజు ఉందో, ఇక్కడ ఎక్కువ పడుతున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఇంచెస్ 1 ఇంటూ 1. ఈసారి మనం ఎప్పుడు ప్రింటింగ్కి 300 సరే 172 150కి వెళ్దాం. 150 సేమ్ ఇక్కడ ఇమేజ్ కాపీ చేసుకున్నాం, పేస్ట్. 150కి వచ్చినప్పుడు ఫైల్ ఎలా ఉంది? 150 ఇప్పుడు చూడండి ఇంకా పిక్సెల్స్ పెరిగాయి. ఇది 1 ఇంచ్ ఫైలే, ఇది 1 ఇంచ్ ఫైలే, ఇది 1 ఇంచ్ ఫైలే. అంటే ఒక ఇంచ్లో డాట్స్ 150కి వచ్చేసాయి. ఇంకొక ఫైల్ తీసుకుందాం, సేమ్ మళ్ళీ 1 ఇంచ్ ఫైల్, 1 ఇంచ్ ఫైల్ 300 తీసుకుందాం. ఈసారి 300 తీసుకున్నప్పుడు ఫైల్ చిన్నది చూడు ఎలా ఉంది. 300కి ఫుల్ క్వాలిటీ వచ్చింది. అసలు బాగా అసలు ఏంటో అర్థం కావట్లేదు. 36 రిజాల్యూషన్ ఉంటే, 72 ఉంటే కొంచెం క్లారిటీ పెరిగింది, 150 ఉంటే ఇంకా క్లారిటీ పెరిగింది, 300 ఉంటే ఇంకా క్లారిటీ పెరిగింది. సో మనం చేసే డిజైన్ ప్రింటింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే 300 రికమెండెడ్ అనమాట. 300 పెట్టుకోవచ్చు. 300 పెడితే క్వాలిటీ బాగా ఉంటుంది. ఇది రిజాల్యూషన్.
ఇప్పుడు మనం రెగ్యులర్గా రోజు ఒక ఫైల్ తీసుకుంటున్నాం కదా, వీడియో సైజు. ఇది కామన్గా ఇవి ఎలా ఉంటాయంటే పిక్సెల్ బేస్ ఉంటుంది. ఎన్ని పిక్సెల్స్ ఆల్రెడీ అవి కొలిచేది పిక్సెల్స్ లెక్కన కొలుస్తారు, ఎన్నెన్ని పిక్సెల్స్ ఉండాలని. దానికి 72నే ఉంటుంది రిజల్యూషన్ డిఫాల్ట్గా. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి తీసుకునే ఫైలు చాలా లార్జ్ అవుతుంది. ఇక్కడ 300 ఉంటాయి ఫైల్, ఎలా అవుతుంది? నెక్స్ట్ ఇది ఎంతది? ఇది 300ది, ఇది 150ది. 150ది ఇక్కడ వేస్తే ఎంత అయింది? షూట్ సైజ్. నెక్స్ట్ 72ది ఇంకా సైజ్ తగ్గింది. 36ది ఇంకా సైజ్. సో మనం తీసుకునే ఫైలు 36 dpi. అయితే ఎలా ఉంటుంది? 72 dpi, 150 dpi, 300 dpi. ఉండే ఆ సైజ్ అనేది క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. సో మనం ప్రింటింగ్ ఫైల్స్ తీసుకునేటప్పుడు రిజల్యూషన్ ఎక్కువ ఉండేటట్టు తీసుకుంటే ఆ ఫైలు క్వాలిటీ బాగుంటుంది. కానీ మనకి నెట్లో దొరికే అన్ని పిక్సెల్స్ లాగా వస్తాయి. పిక్సెల్స్లో వచ్చేవన్నీ 72 dpi లెక్క అనమాట. ఇవన్నీ ఎప్పుడైతే 1600, 1000 పైన ఉంటాయో అవి కొంచెం డిజైనింగ్కి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఇదిగో 250 ఇది కాపీ చేసాం మనకు, ఒకవేళ ఇక్కడ పేస్ట్ చేస్తే చిన్నది వచ్చింది. అదే మనం ఇంకొకటి తీసుకుందాం, ఇదెంత ఉంది? 800 కాపీ పేస్ట్. అదే థౌజండ్స్లో ఉన్నది తీసుకున్నామంటే 4000 ఉంది. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్ అవ్వట్లేదు. సేవ్ చేసి తీసుకున్నాం. సేవ్ మేజర్స్ సరే, ఇంకోటి ఏదో ఒకటి తీసుకున్నాం. ఈ ఫైల్ ఎంత ఉంది? 1920 ఉంది. కాపీ పేస్ట్. చూడు. సో మనం తీసుకునేది 1000 పైన ఉంటే ఇమేజ్ ఏది తీసుకునేదంతా కూడా గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసేటప్పుడు 1000 పైన ఉన్నాయి తీసుకుంటే ఎడిటింగ్ బాగుంటే ప్రింటింగ్ కూడా క్వాలిటీ బాగుంటుంది. ఓకే, అందుకని రిజల్యూషన్ చాలా ఇంపార్టెంట్ మనం వర్క్ చేసేటప్పుడు. పిక్సెల్లో చేసేటప్పుడు అయితే అవసరం లేదు. ఇంచెస్లో తీసుకునేసరికి అయితే ప్రింటింగ్ ఫార్మాట్ ఏది తీసుకున్నా చూడు, ఆల్రెడీ రిజల్టింగ్ పాయింట్స్ పర్ ఇంచ్, డాట్స్ పర్ ఇంచ్. అదే ఓకే, అన్నిటికీ 300 ఉంది. ప్రింటబుల్ అన్నిటికీ రికమెండెడ్ 300. వెబ్కి అన్ని 72నే. అక్కడ ఏంటంటే ఆల్రెడీ అది పిక్సెల్లోనే కొలుస్తుంది కాబట్టి 72. సో ప్రింటెడ్ అలా తీసుకోవాలి. విజిటింగ్ కార్డ్ తీసుకున్నాం అనుకుంటే ఇంచెస్ 3.5/2 ఇట్లా తీసుకొని ఇక్కడ వర్క్ చేసుకోవాలి. విజిటింగ్ కార్డ్కి వచ్చేసరికి పేరు ఉంటుంది, నేము కామన్గా నేమ్ ఇటు పెడతారు, ఫోన్ నెంబర్ ఇటు పెట్టుకుంటాం 9848. నెక్స్ట్ కంపెనీ నేమ్ బాగా హైలైట్ చేస్తాం. కంపెనీ నేమ్ మీరు ఏదైనా ఎంటర్ చేయండి, కంపెనీ నేమ్. నెక్స్ట్ కంపెనీ నేము బోల్డ్ చేద్దాం, తెలుసుగా బోల్డ్. నెక్స్ట్ కలర్ మారుద్దాం, లేదా ఇక్కడ కలర్ తీసుకుని మనం ఆల్ట్ బ్యాక్ స్పేస్ అయినా చేయొచ్చు కదా. ఇక్కడ కలర్ తీసుకుని ఆల్ట్ డిలీట్ అయినా ఆల్ట్ బ్యాక్ స్పేస్ అయినా చేయొచ్చు. కంపెనీ నేమ్. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ కంపెనీ, స్ట్రీట్, ల్యాండ్మార్క్, లొకేషన్, స్టేట్, సంథింగ్ అలా పిన్ కోడ్ ఉంటుంది ఇట్లా. నెక్స్ట్ మనం ఆల్రెడీ వర్డ్ చేసేటప్పుడు చూసాం కదా, సెంట్రల్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. సో సెంట్రల్ అలైన్మెంట్,
నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ని కరెక్షన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చిన్న చిన్న కరెక్షన్స్ చేద్దాము. కంట్రోల్ టీ అంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసినప్పుడే కంట్రోల్ టీ. సెలెక్ట్ చేయకుండా కంట్రోల్ టీ అంటే సైజ్ పెంచడం, తగ్గించడం. సో టెక్స్ట్ సెలెక్ట్ అయిన తర్వాత కంట్రోల్ టీ అంటే ఈ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇది టెక్స్ట్ సైజ్ ఎంత ఉంది, 12, 10, 8 అట్లా అన్నమాట. 10, 8 అట్లా మనకి ఎంత సైజు కావాలో చూడడానికి విజిటింగ్ కార్డ్ ఎంత ఉందో తెలియాలంటే ప్రింట్ సైజ్ అంటే ఇది విజిటింగ్ కార్డ్ ఇంత ఉంటుంది. ఇంత విజిటింగ్ కార్డ్ మీద మన పేరు కనిపిస్తుందా లేదా మనం జూమ్ అవుట్ చేసి చెక్ చేసుకుని, అంటే ఒక్కొక్కళ్ళ మానిటర్ ఒకలా ఉంటుంది. మనం ఆ విజిటింగ్ కార్డ్ ఇక్కడ దగ్గర పెట్టుకొని చూసుకోవచ్చు. స్క్రీన్ పక్కన పెట్టుకొని కొంచెం అవసరమైనంత పెద్దది చేసుకుంటే ఓకే. ప్రింటింగ్ అయిన తర్వాత విజిటింగ్ కార్డ్ మీద ఇలా కనిపిస్తుంది. ఓకే, టెక్స్ట్ బాగానే కనిపిస్తుంది, రైట్. రైట్, ఇట్లా మనం సైజ్ని ఓకే, టెక్స్ట్ సైజు మనం ఎంత అంటే కామన్గా లీస్ట్ సైజ్ ప్రింటింగ్ అయ్యే సైజు 5 కూడా ప్రింట్ అవుతుంది. 5 కూడా ప్రింట్ అవుతుంది. 5 ఇది కూడా వస్తుంది అనమాట. చాలా చిన్న సైజు, కండిషన్స్ అప్లై ఇట్లాంటి వాటికి ఈ 5 వాడతారు. 7 మోస్ట్, ఇంకా అడ్రస్లో ఏదైనా విజిటింగ్ కార్డ్ చేసేటప్పుడు సైజ్ ఎంత ఉండాలి, ఒక మినిమం అంటే చాలా తక్కువ ప్రింట్ అవుతుందంటే 7. నెక్స్ట్ ఇక్కడ ఎడిషనల్గా ఇవి ఇంకా మన ఇష్టం ఎంత పెంచుకోవాలనేది. నేమ్ కూడా అంతే, నేమ్ చిన్నదైతే 10 దాకా పెట్టుకోవచ్చు. ఇక్కడ 11 ఉంది, మనం 10 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ లైన్కి మధ్య దూరం చూడు, ఎంటర్ కొట్టగానే కిందకి లైన్కి మధ్య దూరం పెరిగింది. సో ఇది తగ్గించాలి లేదా ఎలా పెట్టాలి అంటే, ఒకవేళ మన టెక్స్ట్ సైజ్ 7 ఉంటే 8 పైన పెట్టుకోవాలి. అంటే సేమ్ పెట్టకూడదు, అంటే సేమ్ పెడితే తగులుతుంది. 7 కనుక సేమ్ పెడితే టెక్స్ట్ ఇంకా టచ్ అయిపోద్ది అనమాట. అట్లా కాకుండా కనీసం ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి ఈ సైజ్ కంటే. లేదా ఆటో అని పెట్టచ్చు. ఆటో పెడితే ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. ఆటోమేటిక్గా స్పేస్ ఉండేటట్టు ఇదే చేసుకుంటుంది. అంటే దగ్గర 8.4 అట్లా తీసుకుంటుంది. 120% ఎక్స్ట్రా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ 10 ఉందనుకో, ఆటో అంటే ఇక్కడ 12 అవుతుంది ఆటోమేటిక్గా. సో ఆటో యూజ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇది విజిటింగ్ కార్డ్. ఒక విజిటింగ్ కార్డ్ చేయాలంటే డైమెన్షన్స్ 3.5 ఇంచెస్ విడ్త్, 2 ఇంచ్ హైట్. నెక్స్ట్ ఫాంట్ సైజు కనీసం బాగా హైలైట్ చేయాలంటే 10 ఉండాలి. ఇది కొంచెం పెంచుకోవచ్చు, 30, 40 ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ కంపెనీ నేమ్ చిన్నదనుకో, మరీ హెవీగా ఉంది కదా అని స్పేస్ అంతా పెట్టకుండా చుట్టూ మనం కొద్దిగా బ్రీత్ స్పేస్ ఉండాలి ఏ డిజైన్కైనా. సింపుల్గా సెంటర్లోకి వచ్చేటట్టు చేసుకుని అడ్రస్ కింద ఇట్లా. సో ఒక ఫైల్ తీసుకోవాలంటే డైమెన్షన్స్, హైటు, రిజల్యూషన్ కావాలి. నెక్స్ట్ టెక్స్ట్ యూజ్ చేసేటప్పుడు ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, 10, మినిమం 7 అట్లా ఉండాలి. నెక్స్ట్ ఇంకా అలైన్మెంట్ ఇది. తర్వాత కొంతమందికి కంపెనీకి కింద స్లోగన్ కానీ క్యాప్షన్ కానీ ఉంటాయి. స్లోగన్ ఆర్ క్యాప్షన్ ఏదైనా అనుకుందాం. ఇక్కడ ఇది బోల్డ్ అవసరం లేదు, సింపుల్గా ఉంటే సరిపోతుంది, రెగ్యులర్. తర్వాత కలరు బ్లాకే పెడుతున్నా. ఈ కొంతమంది చూసే కంపెనీ నేమ్ ఇక్కడి నుంచి స్లోగను కంపెనీ నేమ్ ఎంత ఉందో అంతవరకు ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. కానీ నాకు సైజ్ పెరగకూడదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండాలంటే కొంతమంది ఏం చేస్తుంటే ఇట్లా సాగదీస్తుంటారు, అప్పుడు లుక్ పోతుంది. దీనికి ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్కి మధ్య దూరం పెంచవచ్చు. ఈ అక్షరానికి మధ్య దూరం ఇదనమాట. అక్షరానికి దూరం పెంచితే ఇది ఇట్లా స్లో క్యాప్షన్ ఇట్లా పెట్టుకోవచ్చు. టెక్స్ట్కి డిస్టెన్స్ మామూలుగా అయితే 0 ఉండాలి. ఓకే, ఇట్లా స్ట్రెచ్ కావాలంటే స్ట్రెచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఆల్రెడీ
జీరో ఉంటుంది. ఇది కూడా అంతే, మ్యాట్రిక్, ఆప్టికల్. ఇది ఏంటంటే ఆటోమేటిక్గా ఒకవేళ టెక్స్ట్ ఈ ఏదైనా ఓజీ వచ్చిందనుకో, ఓజీ లాంటివి వచ్చినాయి, కొంచెం దూరంగా అనిపిస్తున్నాయి, అట్లాంటి కరెక్షన్కి. సో ఇది నెక్స్ట్ లెవెల్ చూద్దాంలే, ఇది పెద్దగా యూజ్ చేయము. ఆల్రెడీ ఫాంట్స్ అన్ని డిఫాల్ట్గా నీట్గానే ఉంటాయి కాబట్టి రెగ్యులర్గానే ఉంచేద్దాం. నెక్స్ట్ సైజు. మనం అక్కడ చూసాము వర్డ్లో ఏ స్క్వేర్ అని టైప్ చేయాలంటే ఏ స్క్వేర్, ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అని పెట్టేవాళ్ళం. ఒకవేళ ఏ ఉంది చూడు, క్యాప్ స్మాల్ ఏకి అయితే బాగానే వచ్చింది, క్యాపిటల్ ఏకి ఇంకొంచెం పైకి వెళ్తే బాగుంటుంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని A2ని సెలెక్ట్ చేసుకొని ఈ పొజిషన్ మార్చుకోవచ్చు, ఇంకా కావాలంటే ఇంకా పైకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకా యాక్యురేట్గా ఉంది, ఈ ఏకి ఎంత పైకి ఉందో ఈ ఏకి కూడా అంతే పైకి ఉంది. ఇట్లా ఈ టెక్స్ట్ బేస్ లైన్ అంటారు దీన్ని, ఈ బేస్ లైన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. పొజిషన్ బేస్ లైన్ ఏది, ఇది ఈ కింద కనిపించేది బేస్ లైన్, ఈ బేస్ లైన్ పొజిషన్ పెంచామన్నమాట. ఇప్పుడు టైప్ చేస్తే అన్ని పైన టైప్ అవుతాయి. మళ్ళీ ఇది నార్మల్కి రావాలంటే ఇది 0 చేసుకోవాలి. ఇక్కడ వరకు నీ పని అయిపోయింది, మళ్ళీ నార్మల్కి రావాలంటే అన్ని ఆప్షన్ తీసేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో మళ్ళీ తెచ్చుకోవచ్చు, కాపీ పేస్ట్, ఇట్లా అన్నమాట. బేస్ లైన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ బోల్డ్, ఆల్రెడీ బోల్డ్లో ఉంది, బోల్డ్ తీసేస్తే నార్మల్ అయిపోతుంది. ఇటాలిక్ తెలుసు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ కంపెనీ నేమ్ నార్మల్గా టైప్ చేసాం, ఇప్పుడు ఏంటంటే కంపెనీ నేమ్ అన్ని క్యాపిటల్ లెటర్స్ కావాలి అన్నారు అనుకో, ఇక్కడ ఆల్ క్యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే అన్ని క్యాప్స్ అవుతాయి అన్నమాట. ఒకవేళ మనం ఎప్పుడైనా పేరు తప్పు, ఇప్పుడు ఇట్లా పేరు అన్ని స్మాల్ లెటర్స్లో టైప్ చేస్తే, పేరు అన్ని స్మాల్ లెటర్స్లో టైప్ చేస్తే ఇదిగో క్యాప్స్, ఆల్ క్యాప్స్ ఆన్ చేస్తే అన్ని పెద్దది అవుతాయి, లేకపోతే ఆల్ క్యాప్స్ ఆఫ్ చేస్తే మళ్ళీ నార్మల్ అవుతాయి. అంటే ఇది ఆప్షనల్గా పెట్టుకో, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు చేంజ్ చేసుకునేటట్టు ఉంటుంది. అదే మనం క్యాప్స్ లాక్ పెట్టి కొట్టామంటే అది చేంజ్ అవ్వదు, రెగ్యులర్గా టైప్ చేసిన టెక్స్ట్ పెద్దదవుతుంది, చిన్నదవుతుంది. అదే క్యాప్స్ లాక్ చేసి మనం టైప్ చేయడమే ఇట్లా చేసామనుకో, ఇంక పెద్దది చిన్నది మారదు. ఓకే, సో స్మాల్ లెటర్స్లో టైప్ చేసి ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత స్మాల్ క్యాప్స్ అంటారు, ఫస్ట్ లెటర్ క్యాప్ అన్ని క్యాపే, కానీ ఇవేం చేస్తారంటే చిన్న క్యాప్స్ వస్తాయి డిఫరెన్షియేషన్ చూపించుకోవడానికి, స్మాల్ క్యాప్స్. సూపర్ స్క్రిప్ట్ మనకు తెలుసు, ఏ స్క్వేర్ వాటికి వాడేది సూపర్ స్క్రిప్ట్, H2O అట్లా వాడేది H2 2O, ఇది సబ్స్క్రిప్ట్. నెక్స్ట్ అండర్లైన్, ఇవి కామన్గా మనం ఫోటోషాప్లో వాటిలో పెద్దగా వాడము, మనం కావాలని మనం గీసుకుంటాం కాబట్టి టెక్స్ట్ ఈ టూల్స్ వాడము. నెక్స్ట్ స్ట్రైక్ త్రూ, ఏదైనా ప్రైజింగ్ వేసి 999 కాదు ఇప్పుడు 888 అట్లా కూడా వాడుకోవచ్చు. కానీ మనం ఇక్కడ కూడా ఇంత మనం చేయక్కర్లేదు, జస్ట్ ఒక బాక్స్ గీసి న్యూ లేయర్ తీసుకుని కలర్ అప్లై చేసి ఇట్లా పైన పెట్టుకోవచ్చు మనం, లేదా Ctrl+Tతో ఇట్లా రొటేట్ చేసే పాసిబిలిటీ ఉంది. ఇంకోటి తీసుకుని Ctrl+T ఇలా కూడా చేయొచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం అంత డెప్త్ ఈ టెక్స్ట్ టూల్ వాడక్కర్లేదు. ఓకే, ఇవి డిఫాల్ట్గా ఉంటాయి, మనం ఫర్దర్గా ఇంకొంచెం డెప్త్గా వెళ్ళినప్పుడు ఆ సెక్షన్ చూద్దాం, సరేనా. ఇది టెక్స్ట్ టూలు. మనం ఇవాళ నేర్చుకుంది డైమెన్షన్స్, కొలతలు, రిజాల్యూషన్, ఎంత రిజాల్యూషన్ పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, రైట్. ఎందుకు పెట్టుకోవాలంటే రిజాల్యూషన్ బట్టి ఆ డెప్త్ ఉంటుంది, ఇమేజ్ డెప్త్ ఉంటుంది కాబట్టి. సో ఇది 36 అయితే ఇలా ఉంది, 72 అయితే ఇంకొంచెం క్వాలిటీ పెరిగింది ఈ ఇమేజ్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ 150 అయితే ఇంకొంచెం క్వాలిటీ పెరిగింది, 300 అయితే ఇంకొంచెం క్వాలిటీ పెరిగింది. సో అట్లా రిజల్యూషన్ ఎందుకు చూస్తాం అంటే డెప్త్ కోసం, ప్రింటింగ్లో డెప్త్ కానీ ఇమేజ్ చూడడంలో క్వాలిటీ కోసం. ఎందుకంటే ఒక్కొక్కసారి గమనిస్తే మనకు వాట్సాప్లో కొన్ని ఫొటోస్ వస్తాయి,
వాట్సాప్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ కంప్రెస్ చేసేస్తుంది. సో అది మళ్ళీ జూమ్ చేసినప్పుడు బ్లర్గా కానీ క్లారిటీగా కానీ కనిపించదు. అందుకే ఏం చేస్తుందంటే వాట్సాప్లో ఏదైనా ఫైల్ పంపించేటప్పుడు డాక్యుమెంట్ ఫామ్లో అటాచ్ చేయండి అంటారు. అటాచ్ అని క్లిక్ చేసి డాక్యుమెంట్ ఫామ్లో కనుక పంపిస్తే ఆ ఫైల్ కంప్రెస్ అవ్వదు, కానీ అది డౌన్లోడ్ చేసుకుంటేనే ఓపెన్ అవుతుంది. సో అట్లా కూడా మనం క్వాలిటీ తగ్గకుండా పంపించుకోవచ్చు వాట్సాప్లో. ఇది రిజల్యూషన్ అనమాట. రిజల్యూషన్, డైమెన్షన్స్, నెక్స్ట్ టెక్స్ట్ టూల్. సో ఇది ప్రాక్టీస్ చేయండి.